హైదరాబాద్ లోని కేపీహెచ్పీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. నగరంలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగానే క్యూర్ పరిధిలో 12,000 ప్లాట్లతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నామని తెలిపారు. కుకట్పల్లి ప్రాంత అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము అని, రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ల పాలనను 2 ఏళ్లు తమ పాలనను ప్రజలు బేరీజు చేసుకోవాలి అని అన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇప్పుడు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం వివరించారు. ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమున్న పరిశ్రమల విషయంలో అయినా మీరు పెద్ద మనసు చేసుకొని కుకట్పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. విమర్శల ద్వారా నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. 10 సంవత్సరాల ఆ పరిపాలన, 2 సంవత్సరాల మా పరిపాలనను బేరీజు వేసుకోండి. ఆనాడు ఇచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదు. అది రైతు భరోసా కావచ్చు, ఉచిత రైతుల కరెంటు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో అవన్నీ ఇవ్వడంతో పాటు అదనంగా ఈనాడు 3,28,00,000 తెలంగాణ ప్రజలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఈరోజు ఇస్తున్నామా లేదా మా అక్కల్ని చెప్పమని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఆపినా, ఆయన ఇచ్చింది ఏదన్నా గుంజుకున్నానా, ఆయన ఏదన్నా సంపాదించి ఆడ పెడితే నేను తీసుకుపోయాను నన్ను తాకట్టు పెట్టినా, ఒక్కసారి ఆలోచన చేయండి. అన్ని మోసుకుంటూనే ఆయన ఇచ్చిన 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు అసలు మిత్తి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరం తిరిగితే 75,000-80,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నా తల తాకట్టు పెట్టి నడువు వంగిపోయిన అప్పు కడితేనే రూపాయి కూడబెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నా. గతం నేను ఇన్నిసార్లు వచ్చిన నిన్నమన్నే కుకట్పల్లి గతంలో ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు చూసారు ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా మనిషిని చూసిరా? మరి నేను మీ పక్కనే ఉంటే మీలాకనే ఉంటే మీతోనే మాట్లాడితే ఏడికి పోయిన అక్క నేను మీ మధ్యలోనే తిరుగుతున్నా కదా. సంసారం నడిపేది మీరు, మీకు తెలుసు సాధక బాధక లేదో. ఇల్లు అలకాలన్నా కూడా ఒకసారి కాదు, ఇల్లు అలికినాక పండుగ చేద్దాం అంటే కూడా ఒకసారి ఉండదు. పైసలుండి పోతే కూడా కిరాణం కొట్టోడు బంద్ చేసుకోకపోతే మనం పాయసం చేయడానికి బెల్లం కొందామంటే వాడు దొరకడు. ఒకసారి అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, చేతబడి చేస్తున్నారు. ఏ పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు చేతబడి పూజలు చేస్తారా? అవకాశాలు అయిపోయినాక అదృష్టం అనేదే సమస్య అయినప్పుడు దేవుడు నా వైపు ఉంటాడు, అదృష్టం నా వైపు ఉంటుంది. ఎలీనో వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి